నిజానికి న్యాయం చేసే స్వరం, ప్రతి క్షణం ప్రజల పక్షం. ఇది మీ వార్త నిర్భయం న్యూస్. వార్తా నిర్భయం న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన సభలో ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడని, కుమార్తె విద్యుత్ శాఖలో పనిచేస్తుందని ఆమె తెలిపినా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని వెల్లడించారు. దీంతో అర్హత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన పథకం నిజమైన లబ్ధిదారులకు చేరుతుందా? గ్రామ సభలో పారదర్శకంగా ఎంపిక జరుగుతోందా అంటూ స్థానికులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై హౌసింగ్ శాఖ అధికారులు, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. వార్తా నిర్భయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి మంచి పనులు జరిపిస్తున్నారు సీనన్న గారు. చాలా ధన్యవాదములండి సీనన్న గారికి. అంటే ఇంకా సెలవు. థ్యాంక్ యూ అబ్బా నీలమ్మ గారు. ఇక్కడ ఎంతమంది పిల్లలక? పిల్లలు ఎంతమంది? 4 పిల్లలు మాకు. నేను మా వారికి నేను 2వ భార్యని. ఏం చదువుతున్నారా? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఈ ప్రభుత్వం ఇలాగే నడవాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం అండి.